హాయ్ అండి, వెల్కమ్ టు సమేధ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను చింతకూర ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. దానికోసం నేను ముందుగా ఒక 100 గ్రాములు అయితే చింత చిగురు తీసుకున్నాను. మొన్న నేను ఎర్రగడ్డకి వెళ్ళాను కదండి, అక్కడైతే తెచ్చుకున్నాను. ఇది మంచిగా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అట్లానే 3 గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటున్నాను కట్ చేసి. మనకి త్వరగా ఈ ఉల్లిపాయలు గ్రీన్ చిల్లీ ఫ్రై అవ్వటం కోసం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడే మనం టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడైతే ఇది మగ్గటం కోసం అనేసి ఉల్లిపాయలు గ్రీన్ చిల్లీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్స్ అన్నవి ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న చింత చిగురును అయితే వేసుకుంటున్నాను. మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా తీసుకోవాల్సింది కంపల్సరీ. మన హెల్త్కి అయితే చాలా మంచిది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ తీసుకుంటే చాలా. కొద్దిగా ఒళ్ళు నొప్పులు అనేసి అంటారు, అదంతా మన భ్రమ మాత్రమే, అలాంటిది ఏమీ ఉండదు. చింత చిగురు చాలా పుల్ల పుల్లగా ఉంటుంది కదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఒక 2 మినిట్స్లో ఈ చింత చిగురు అన్నది ఎలా మగ్గిపోయిందో. ఇక్కడ నేను 3 చిన్న సైజు టమాటోస్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పిల్లలకి ప్రతి ఒక్క ఫ్రూట్ని వెజిటేబుల్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి కదండి, కాబట్టి నేనైతే ఫస్ట్ టైం మా పిల్లలకైతే చింత చిగురు ఎగ్ కర్రీ అన్నది చేస్తున్నాను. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్క ఐటెంని మనం పిల్లలకైతే ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఈ టమాటో అన్నది మంచిగా ఉడకాలి. టమాటో చూడండి ఎలా మగ్గిపోయినాయో. ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఈ కర్రీ అన్నది గ్రీన్ కలర్ కొద్దిగా బ్లాక్ కలర్లో అయితే వస్తుంది, చింత చిగురు వేసాం కాబట్టి. కారం అయితే ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అయితే కారం అన్నది యాడ్ చేసుకున్నాను. కొంతమంది పిల్లలు ఏదైనా న్యూ ఐటమ్ టేస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. మా పిల్లలు అయితే అలా కాదు, ఏదైనా పెడితే కొంచెం ఇష్టంగానే తింటూ ఉంటారు. ఈరోజు చూడాలి ఈ కర్రీని ఎలా తింటారో. ఇక్కడ నేను ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా గ్రేవీ కావాలి కాబట్టి ఇక్కడ నేనైతే వాటర్ అన్నవి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నానండి. ఇలాగా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి. కొత్త టేస్ట్ అయితే వస్తుంది ఈ కర్రీ అయితే. చింత చిగురు ఎగ్ కర్రీ అయితే మనకి వేరే టేస్ట్ అన్నది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు మనం రెగ్యులర్గా కోడిగుడ్డు టమాటా, కోడిగుడ్డు, చింతపండు పులుసు చేసుకుంటూ ఉంటాం కదండి, ఇదైతే డిఫరెంట్. ఇలాగ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు వదిలేస్తే మంచిగా కుక్ అయిపోతుంది. ఈ గ్రేవీ అన్నది ఎగ్కి కూడా పట్టిద్ది అనమాట. అందుకోసం ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఆయిల్ అన్నది సపరేట్ అయ్యేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు సాల్ట్ అయితే కొద్దిగా తక్కువైంది, అందుకోసం అని సాల్ట్ వేసుకుంటున్నాను.
1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర మెంతుల పొడితోటి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను మీకు కూడా. చూడండి, ఆయిల్ అన్నది సపరేట్ అయిపోయింది కదా, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చింత చిగురు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీన్ని. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూస్తారు దీన్ని. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. పిల్లలకైతే ఫస్ట్ టైము ఈ చింత చిగురు ఎగ్ కర్రీ అన్నది వేస్తున్నాను. వాళ్ళ రియాక్షన్ అయితే చూడాలి ఎలా ఉంటుందో. ఎట్లుంది లడ్డు కర్రీ? తినలేదు మమ్మీ, తినని ముందు. సరే, తిన్న తర్వాత చెప్పు. బాగుంది మమ్మీ కర్రీ. బాగుందా? సమేధ నీది? బాగుంది. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.